బాబు చాలా గట్టి కొట్టేసిందిరా బాబు. వద్దంటే వాడి దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు ఏమైంది? ఆ వంశీగాడి గురించి తెలుసు కదా భయ్ నీకు. ఒరే కొడితే కొట్టింది, కనీసం టచింగ్ లేని కదా. నువ్వు మా మామయ్యలాగా ప్రతి చిన్నదానికి సంతోషపడిపోతావు. ఏం నాలంటే అదో ఇంకోటి ఉన్నాడా? ఏడు పోయాడు. 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. మొదటిసారి వచ్చినప్పుడు పోయాడా, రెండోసారి వచ్చినప్పుడు పోయాడా? ఛీ, ఇంత ఫూలు మా ఫ్రెండ్ ఎలాగయ్యేవరా? నువ్వు ఫూలు కదా. ఎవరా రే? భోగి భోగేశ్వరరావు, లెక్చరర్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. సంవత్సరాల తరబడి గుడ్ మార్నింగ్లు చెప్పడం తప్ప ఈ కాలేజీకి గుడ్ బై చెప్పవేంట్రా నువ్వు? ఏ ఫీజులు కడుతున్నాగా? అవును మరి, నువ్వు కట్టిన ఫీజులతోటి ఈ బిల్డింగ్లన్నీ కట్టించాం. ఆ చెట్టును చూస్తే ఏమనిపిస్తుందిరా నీకు? చెట్టు అనిపిస్తుంది. నువ్వు చేరినప్పుడు అది మొక్క, ఇప్పుడు చెట్టు అయింది. అది మానయ్య మాడిపోక ముందే ఈ కాలేజీ వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి దండం పెడతాను. అలా బాధపడే బదులు 4 మార్కులు ఎక్కువేసి పాస్ అయ్యచ్చు కదా. ఏమిట్టేయాలరా? ఆన్సర్ పేపర్ మీద ఎప్పుడైనా పెన్ ఎట్టేవా నువ్వు? ఓసారి రాశాను కదా ఇది. ఇంగ్లీష్ పేపర్ తెలుగులో రాశాడురా. ఐఎస్ ఈజ్ అని ఉందిరా. ఈ కారంలో ఈ, జకారంలో జా, ఈజ్ అని రాశాడు. అదే తెలుగు పేపరు వంకాయ రాయరా అన్నాను, 1 వేసి కాయ రాశాడు. అది వంకాయ అంట. సార్ కామాక్షి ఎలా రాసిన మామూలు చెప్పరా? కామా పెట్టి క్షీ రాశాడు. ఏడవా వీడి పేపర్లు దిద్దిన లెక్చరర్ పిచ్చెక్కి ఆడి పెళ్లంతో ఈడి లాంగ్వేజ్ లో మాట్లాడితే ఆవిడ తెల్లారగట్ల బస్సు ఎక్కి పారిపోయింది. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్ మా ఊళ్ళ ముందా. ఏంటి పొగడతల్లా కనపడుతున్నాయి నీకు? ఏ కాదా? తోలుమందం వేధమని. మేమెంత కష్టపడినా ఈ కాలేజీకి ర్యాంక్ రాకపోతే వాస్తు దోషమేమో అనుకుంటున్నాడు ప్రిన్సిపాల్. నువ్వు పట్టేసేవని తెలవదు ఆయనకి. సార్ మీరు మా పాలిట ఏంటి భయ్యా? నా ముందు చెప్పడానికి భయపడుతున్నాడు వేధవా. నేను ఎప్పుడు భయపడ్డా.